హలో హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే చర్చి జాతర జరుగుతుంది. ఇదైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఉంటుంది 2 days. ఇదైతే ఎంట్రన్స్ చర్చి జాతరకి. ఇక్కడైతే హోర్డింగ్స్ అవన్నీ పెట్టారు చూడండి. అండ్ ఈ జాతర అయితే మనకి గుడ్ ఫ్రైడే అయితే అయిపోయాకైతే ఈ జాతర జరుగుతుంది. సో గుడ్ ఫ్రైడే తర్వాతకి సండే అవుతుంది కదా, ఆ తర్వాత నెక్స్ట్ వీక్లో అయితే ఈ జాతర అయితే జరుగుతుంది. సో దెన్ నెక్స్ట్ వీక్ 24 or 25, 26లో అయితే జరుగుతుంది. ఇయర్ అయితే 25, 26కి అయితే జరుగుతుంది. సో ఇలా అయితే చర్చిని మొత్తం డెకరేట్ చేస్తారు. ఇక్కడికైతే అందరూ వస్తారు. సో ఓన్లీ క్రిస్టియన్సే కాకుండా ఈ విలేజెస్ చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని అయితే విజిట్ చేయడానికి వస్తారు. సో ఇదైతే మనకి చర్చ్ ఎంట్రన్స్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీని బయట అయితే చాలామంది షాప్స్ పెట్టుకుంటారు అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేయిస్తారు. అవన్నీ అయితే ఈ వీడియోలో ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. మన యొక్క చర్చ్ నుండి బందోబస్తు వాలంటీర్స్ 30 మంది ఉన్నారు. 60 మంది మిమ్మల్ని ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. కావున ఎక్కడైనా మీరు ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా కావున దయచేసి ప్రజలందరూ సహకరించాలని, ఎవరు ఏ విధమైన ఆటంకములు ఇతర ప్రజలకు ఎవరికి కలిగించకుండా మీరు లైట్ ఫోకస్. సో ఇప్పుడైతే లాస్ట్ పార్ట్స్లో చూసారు కదా. సో అలా అయితే స్టేజ్ డెకరేషన్ అండ్ డిజిటల్ వీడియో అయితే పెట్టారు. సో దాంట్లో అయితే డిఫరెంట్ యాక్టివిటీస్, సాంగ్స్, డాన్సెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే చాలామంది క్రిస్టియన్స్ అయితే వచ్చి సో వాళ్ళు ఇక్కడే నైట్ అయితే స్టే చేస్తారు ఈ 2 days. దాని తర్వాతకి ఇక్కడైతే జాతరలాగా జరుగుతుంది అని చెప్పాను కదా. చాలా వరకు అయితే షాపింగ్ చేసుకోవడానికి స్ట్రీట్ షాప్ లాగా అయితే పెట్టారు. సో ఇందులో అయితే ఇయర్ రింగ్స్ నుండి చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవైతే మేమైతే అన్నీ ఒకసారి చూసాము. అండ్ చిన్న ఫుడ్ స్టాల్స్, కొన్ని అయితే గేమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో మీరైతే దీంట్లో చూడొచ్చు. గేమ్ యాక్టివిటీస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది స్టార్టింగ్ డేనే కదా. ఈరోజు అయితే కొంచెం తక్కువ మంది జనాలు ఉన్నారు. సో రేపైతే ఎక్కువ మంది వస్తారు. ఇది యాక్చువల్లీ 25th రోజు జరుగుతుంది. ఇక్కడైతే చూడండి జెయింట్ విల్, సో ఇలాంటివి అయితే గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలైతే చాలా వరకు కొంతమందే ఉన్నారు, ఆడుతున్నారు. అండ్ ఇక్కడైతే మీకు రింగ్స్ వేసేది అయితే ఎంతమందికి గుర్తుంది, బట్ ఇక్కడైతే మొత్తం సోప్సే పెట్టారు, వేరే ఐటమ్స్ ఏం పెట్టలేదు మనం ఆడదామంటే. సో వీళ్ళైతే ఆ సోప్స్ కోసమైనా కూడా టైంపాస్కి అయితే చాలా వరకు ఆడుతున్నారు. సో కంప్లీట్గా ఆల్ టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే పెట్టారు. సో మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఈ జాతరకి అయితే రండి, చాలా బాగుంటుంది. సో మీరైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. రేపైతే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఈ డాల్ చూడండి, పాపం ఒంటరిగా ఉంది, రేపు ఫిల్ఫిల్ అవుతుందేమో దీని డ్రీము. సో ఫుడ్ స్టాల్స్ అయితే ఇలా పెట్టారు. సో రేపటికైతే ఇంకా చాలా షాప్స్ పెరుగుతాయి అండ్ క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. ఈరోజు అయితే ఈ మాత్రం పీస్ఫుల్గా ఉండండి. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్